లెగవే తల్లి, టైం అయిపోయింది. మళ్ళీ హంస ఫంక్షన్ ఉంది, తిరుపతికి వెళ్ళాలి కదా. లే గీతమ్మా, లే. నిద్రపోతున్నాను, లేగా. నవ్వుతావేంద్రి, ఏంటి ఆగేది, లేగా. సభకు నమస్కారం. ఎక్కడున్నా నేను? మన బెడ్రూమ్ లో. సో ఇవాళ ప్లాన్ ఏంటమ్మా? ఇవాళ హన్షుజ ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి. హన్షుజ ఫంక్షన్ ఉంది 11:30కి. సో అక్కడంతా ప్రిపరేషన్స్ చేసేసుకొని, అది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. దానికి ఒక చిన్న గిఫ్ట్ కొనాలి. ఆ గిఫ్ట్ కొనేసి ఆ పిల్ల ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. రోజు తర్వాత వెళ్ళాము కానీ దర్శనం చేసుకోలేదు అనమాట. ఈసారి కూడా దర్శనం లేదు, బట్ ఏంటంటే ఊరికే అలా వెళ్ళేసి ఇంకా యానివర్సరీ ఉంది. మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఉంది అనమాట, 30th. అట్లా తిరుపతి వెళ్ళి చాలా రోజుల తర్వాత ఫ్రీ మీల్స్ దర్శనం, అది ఫుడ్ తిని, ఫుడ్ మార్చేశారు బట్ ఓకే, ఫ్రీ మీల్స్ దర్శనం అట్లా నోటికి టచ్ చేసుకొని మళ్ళీ అట్లా అక్కడ వ్యూస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి. దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం అన్న స్వామివారి భోజనం బాగుండాలి, బాగుపడాలి. నెల్లూరు వస్తుంది. అప్పుడు మేము తిరుపతిలో ఉండేవాళ్ళం అనమాట. సో తిరుపతిలో ఉండే అప్పుడు ఏమవుతుందంటే ఫుల్ ఎంత టేస్టీ ఉండేదో తెలుసా. ఒక మెతుకు ఒక అమృతంలా ఉండేది మాకు తింటుంటే. ఎప్పుడైనా లైక్ బోరు కొట్టినా, తిరుపతిలో ఉండేప్పుడు బోరు కొట్టినా, ఏంద్రా నాయన ఇట్లానే ఉన్నాం ఇంట్లో అనిపించినా, మేము కొండపైకి వెళ్ళిపోయేవాళ్ళం. కొండపైకి వెళ్ళిపోయి అట్లా అక్కడంతా చుట్టూ జపాలి ఉంటది అనమాట. అక్కడ జపాలికి కూడా వెళ్తున్నాం. ఎస్, జపాలిలో అక్కడ కాసేపు ఉండి మళ్ళీ కిందకు వచ్చి, జపాలి ఇంకా పైన ఉంటది, దాని నుంచి మళ్ళీ కిందకు వచ్చి అక్కడ ఫ్రీ మీల్స్ తినేసి ప్రశాంతంగా బయటకు వచ్చి గుడి ముందర వెళ్ళి కూర్చుండే వాళ్ళం అనమాట. ధ్వజస్తంభం ముందు కూర్చుని. అంటే ఉన్నప్పుడు వాల్యూ తెలియదు కదా గైస్ మనకి. సో వచ్చేసాక అట్లా. కానీ వచ్చేసాక రిగ్రెట్ ఉంది కానీ, బట్ ఏంటంటే ఇంకా కెరీర్ కదా, మా బుజ్జి తల్లి ఫ్యూచర్ కోసం వచ్చేసాం. ఆయన చూసుకుంటాడు కాబట్టి. మళ్ళీ పడుకుంటావు? లేనా నిద్ర వస్తుంది మమ్మీ. లేనా? సర్లే ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలి. లే, బ్రష్ బ్రష్ కూడా చేసుకోలేదు కానీ నేను. అలవాటు లేని పనులు చెప్పాక ప్రియా. డాడీ బ్రష్ చేసుకుంటాను. సో గైస్ ఇప్పుడైతే నేను లేచి కిందకి వచ్చాను అనమాట. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను ఫంక్షన్కి. ఆ డ్రెస్ యాక్చువల్లీ లంగావోని ఫంక్షన్ అనమాట. అది నాకు దొరకలే. అది దాని జాకెట్ ఎతకడానికి నాకు చాలాసేపు పట్టింది. నేను వీడియో తీసేటప్పుడు అందరు బయట వేసుకొస్తారు. సో ఏంటంటే ఆ జాకెట్ కొంచెం పింకిష్ ఉంది, అది చూడాలి ఇప్పుడు నేను వెళ్ళి. మమ్మీ సెలెక్ట్ చేసింది అనమాట. అంటే అది దానికి సెట్ అయిపోయింది. ఇప్పుడు టోటల్ చూసావు కదా? చూసాను, మీకు కూడా చూపిస్తాను, వేసుకొని చూపిస్తాను ఒకేసారి బెస్ట్ లుక్. సో ఏంటంటే ఇప్పుడు మేము ఒకేసారి నేను ఇప్పుడు బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళాలన్నమాట. ఏం చెప్పాలి ఇంకా. సో గైస్ చూడండి, డన్, బాయ్ బాయ్. అండ్ బాయ్ గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను అనమాట. ఇవాళ ఫిట్ చెక్ వచ్చి, టీ షర్ట్ వచ్చి ఇట్స్ వాల్యూ జోన్ అనమాట. ప్యాంట్ వచ్చి H&M లో తీసుకున్నాను. డన్. ఇప్పుడు వెళ్ళి నేను దానికి గిఫ్ట్ తీసుకునేసి అటు నుంచి అటు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నేను ట్రెడిషనల్లో రెడీ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. బాగా లుక్ భలే ఉంది కదా గైస్. ఇప్పుడైతే మేము షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. నా పిల్లకి నేను
గిఫ్ట్ పడడానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో యా, తిరగాలి ఎక్కడ ఏది బెస్ట్ గిఫ్ట్ దొరుకుతుందో చూసి తిరిగి సెలెక్ట్ చేసేసి తర్వాత మీకు చూపిస్తాడు. ఇప్పుడే తీసుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట. హీరో అల్వా లోపలికి అయితే వచ్చేసామన్నమాట. సెకండ్ ఫ్లోర్ అన్నారు. నవ్వడం తప్ప మాట్లాడదు కదా. మాట్లాడాలా? వచ్చేసాం, షాపింగ్కి వచ్చేసాం. చెప్పాలి కదా. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో డిజైన్ తో. నేను ఇది ఇద్దాం అనుకుంటున్నా, దానికి క్యూట్ ఉంది ఇది. అండ్ ఇది ప్లెయిన్ ఉంది మమ్మీ. ఇది నేమే వేసిస్తారా? ప్లెయిన్ కన్నా దానికి ఇట్లా డిజైన్స్ ఉంటేనే ఇష్టం మమ్మీ. ఇప్పుడు ఇదంతా కొడుతుంది. ఇప్పుడు ఇది ఇంకోటి చూపించారు అనమాట. బిందె పల్లి ఉంది క్యూట్ గా. సో ఇది బాగుంది అని. సరే అమ్మ, నేను దానికి ఇది ఇస్తాను, నువ్వు అది తీసుకో. 25 grams ఉంది. ఇది ఎంత అవుతుంది? అమ్మ ఇది 2600 యాక్చువల్లీ మమ్మీ దీన్ని ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఇద్దరం ఒకే పీస్ తీసుకుంటున్నాం. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో. చిక్ 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 చిక్. యా, ఇది అయ్యో ఇంత లైట్ వెయిట్ లో వస్తాయి. తీసేసుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలి ఫంక్షన్ కి. గైస్ కాదు గైస్, ఇప్పుడు చూడండి వాళ్ళే మామిడికాయలు అమ్ముతున్నారు, కానీ వాళ్ళు కట్ కూడా చేసి ఇచ్చేస్తున్నారు. వావ్ కదా. ఫైనల్ అయితే మేము రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు మేము ఆల్రెడీ బయలుదేరిపోతున్నాం. ఎస్, గిఫ్ట్ ప్యాకేజ్. అసలు నాకు ఎందుకో తెలియదండి, దాన్ని వెళ్ళి అట్లా కూర్చొని లంగోని చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను ఎందుకు ఏడుస్తున్నానో కూడా తెలియదు, కానీ అవి మాత్రం ఆనంద బాష్పాలు మాత్రమే. చూసారు కదా, ఇప్పుడే నేను మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని తిరుపతికి స్టార్ట్ అయిపోతాం. గైస్ ఇప్పుడైతే కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. కొంచెం లిటిల్ బిట్ ప్యాకింగ్ ఉంది, ఆ ప్యాకింగ్ చేసేసుకొని దాని తర్వాత అయితే మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. గైస్ నిజంగా అప్పటికి లైక్ ఎందుకో చినుకులు పడుతుండే, అంటే తుంపరలాగా వాన పడుతుండే. డౌట్ వస్తుంది మాకు, పడుతుంది ఇంకా వాన, మనం స్టార్ట్ అవుతున్నాం కదా మంది ఇంకంతే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. వాన ఎత్తుకుంది, పక్కన ఆపాం, బట్టలన్నీ తడిచిపోయినా మాకు అసలు. దేవుడా. మళ్ళీ అయితే నేను ఒక షాప్ దగ్గరకి స్పెట్స్ చూసాను అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ దగ్గర కూడా సేమ్ స్పెట్స్ ఉన్నాయి. సో తీసుకుందాం అనుకుంటే ఆ రేట్ ఎక్కువ చెప్పాడు. మళ్ళీ నైట్కి డిన్నర్కి ఆగామన్నమాట. మళ్ళీ డిన్నర్కి ఆగేసి అట్లా కొంచెం డాబా సైడ్ అట్లా ఆగి డిన్నర్ చేసాము. లైక్ బిర్యానీ చాలా బాగుండింది. అండ్ దాని తర్వాత లైక్ మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నిజంగా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది మాకు. ఎందుకంత లేట్ అయిందిరా అంటే వాన పడిపోయింది కదా మధ్యలో, సో అందుకని చెప్పి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఏమైందంటే మేము నైట్ రీచ్ అయ్యేటప్పటికి 4 అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మేము తిరుపతిలో లేము, నెల్లూరులో ఉన్నాం. మళ్ళీ డాడీకి కొంచెం లెగ్ పెయిన్ వచ్చిందనమాట. అందుకని నెల్లూరులో ఒక డే ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అవుతాం అనమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే నైట్ వచ్చేకాడ చాలా లేట్ అయిపోయింది. నేను అందుకనే వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఇప్పుడు మేము మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి వీఆర్ గోయింగ్ టు పాయా. అక్కడ చాలా స్పెషల్ అంట నెల్లూరులో. యాక్చువల్లీ మేము ఒకప్పుడు తిరుపతిలో ఉండేప్పుడు అక్కడ ఒక పాయా సెంటర్ ఉండే, పల్లె ఇడ్లీ పాయా. ఇప్పుడు చాలా రోజుల తర్వాత తింటున్నాను నేను. ఇన్ని ఉన్నాయో గైస్, అటుపక్క ఇంకా 2 ఉన్నాయి, ఇటుపక్క ఉన్నాయి. దేవుడా. గైస్ ఇడ్లీ తిందాం అనుకున్నా, కానీ వీళ్ళ దగ్గర ఇడ్లీ లేకుండా పోయిండే అనమాట. సో యా, నిలబడుకోండి. దాని తర్వాత అయితే నాకు ఒక మ్యాచింగ్ చున్నీ కావాలన్నమాట, దాన్ని తీసుకోవడానికి వచ్చా. గైస్ ఒకసారి మా అమ్మని చూపిస్తా చూడండి.
ఇది నైటీ అమ్మ, ఫ్రాక్ కాదు. అదే నేను ట్రై చేసుకుంటున్నా. అమ్మ ఇది ఫైనల్. ఇది అదేనా? ఇంక డాట్స్ ఏం లేదు. మా అమ్మ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఐ విల్ స్క్రోల్ ద రీల్స్. ఇప్పుడు మేము వచ్చిందైతే ఒక చున్నీ కోసం. ఎక్కడ బయట ఎతికినా నేనంతా అసలు కనపడలేదు. సో నిన్న అంటే ఐ మీన్ లైక్ హైదరాబాద్లో ఎక్కడ కనపడలేదు. సో బయటకు అవుతుందా? ఆడు దుల్లేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చెప్పి. ఆ లోపల వచ్చా, ఏదో ఆ లోపల వస్తుంది. ఫుల్ వద్దాను. దిస్ కాల్ చేసి అక్కడ నిన్న స్పెట్స్ తీసుకున్నాను. ఏమైందంటే అది నాకు ఇది అంటే రౌండ్ స్పెట్స్ దొరకలేదు. మా ఫ్రెండ్ దగ్గర అలాంటి స్పెట్స్ ఉన్నాయన్నమాట. సో నేను సేమ్ స్పెట్స్ తీసుకుందాం అనుకొని అంటే వెళ్తున్నాను. అంటే స్పెట్స్ తీసుకోవడానికి పర్చేస్ చేయడానికి వెళ్తుండే సేమ్ స్పెట్స్ రౌండ్వి. అవి నాకు కనపడక ఇంకా నేను ఇవి తీసుకున్నాను అనమాట. బట్ ఓకే, లుకింగ్ బాగుంది. ఎట్లున్నాను తెలుసా లుకింగ్? అది వివేక్ నేను ఇప్పుడు. సో ఈ నగరానికి ఏమైందిలో వివేక్ని. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ అవుతుంది. సో గాయస్ యాక్చువల్లీ నిన్న ఈ స్పెట్స్ తీసుకున్నాను అనమాట. మా మమ్మీ గారు స్పెట్స్ ఉన్నాయని పిలిచి ఈ చిన్నపిల్లల స్పెట్స్ అన్ని చూపించింది అనమాట. యాక్చువల్లీ ఈ స్పెట్స్ బాగున్నాయి అనుకునే లోపల ఇక్కడ ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంది మా మమ్మీ లాగా. దాని తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో ఫ్రెష్ అప్, అంటే మళ్ళీ జిడ్డుగా ఉండే, నాకు నచ్చలేదు అది. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే మేము పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. పెదనాన్న వాళ్ళ ఇంటికి అంటే మా డాడీ వాళ్ళ అన్నయ్య. సో వెళ్ళి అట్లా ఒకసారి కాసేపు కూర్చొని మాట్లాడేసి చాలా రోజు ఓయా స్పెట్స్ చాలా తర్వాత దొరికాయి నాకు. అంటే ఎక్కడో పడేస్తాను, మా డాడీ నాకు మళ్ళీ ఎతికిస్తాడు అనమాట. సో ఏమైందంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడేసి అంటే బ్యాక్ టు హైదరాబాద్ అంటానేంటి, నాకు హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఉంది. వచ్చిన 2 days కానీ హైదరాబాద్ ని మిస్ అవుతున్నా. డాడీకి కూడా అంట, బికాస్ లైక్ అక్కడ నా ఇండస్ట్రీ ఉంది. అండ్ సర్లే ఓకే డన్. దాంతో హోమ్ టౌనే, బట్ హైదరాబాద్ అది వాళ్ళ హోమ్ టౌన్ కాదు కదా. ఉండేది అక్కడే, బట్ హోమ్ టౌన్ వచ్చి మా హోమ్ ఉన్న టౌన్ కాబట్టి. ఇప్పుడైతే పెద్దమ్మ వాళ్ళతో కాసేపు మాట్లాడేసిన తర్వాత అయితే మనం తిరుపతి వెళ్ళిపోదాం అనమాట. నాకు హైదరాబాద్ అనే వస్తుంది. ఐఎమ్ సారీ. పెద్దమ్మ వాళ్ళతో మాట్లాడేసి తిరుపతికి వెళ్ళిపోతాం. తిరుపతి మా డాడీ ఆ డైలాగ్ చెప్తున్నాడు. అదేంటిది, ఆ పుష్ప మూవీలో అల్లు అర్జున్ అంటాడు, ఎవర్రా ఇది అన్న అంటది ముద్దడుతా, ఎవరికి సాధరా ఇది అంటలా, లైక్ ఆ డైలాగ్ అనమాట. ఇప్పుడు తిరుపతి వెళ్ళి గుడి మళ్ళా అవన్నీ చుట్టుకొని రావాలన్నమాట. ఐఎమ్ టూ ఎక్సైటెడ్. సూపర్ మోడల్ వెళ్ళాడు ఇప్పుడే, ఇటు వెళ్ళాడు ఈ రోడ్ మీద. ఆఫ్టర్ దట్ అండ్ ఆల్ అయితే మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి స్టార్ట్ అయిపోయాం అనమాట. మధ్యలో లైక్ తాటి బెల్లం కాఫీ ఏదో కనబడింది మమ్మీకి. లైక్ మమ్మీకి ఎందుకో అసలు నార్మల్ టీ కాఫీస్ కన్నా తాటి బెల్లం కాఫీ అండ్ టీ అంటే పిచ్చి మమ్మీకి అసలు. ఒకసారి తాటి బెల్లం ఆ షాప్ ఏదైతే ఉందో అది ఆ షాప్ అనేది, ఆ షాప్ చూసాక దాటొచ్చేసామంటే డాడీ ఇంకా లేదు దాంట్లోనే తాగాలని కూర్చుంటుంది. దాని తర్వాత అయితే మేము తిరుపతి రీచ్ అయిపోయామన్నమాట. ఇవన్నీ లైక్ అది లైక్ ఆ విగ్రహం చూసి లోపలికి ఎంటర్ అవుతుంటే అబ్బా ఇది మన ప్లేస్ కదబ్బా, ఏంటబ్బా అంటే లైక్ ఎక్కడో నుంచి వచ్చినలాగానే ఉంది, ఏంటి మళ్ళీ ఇట్లా అయిపోయామని చెప్పి అన్నట్టుగా అనపడింది అనమాట. బట్ ఏం చేయలేము, ఇంకా కొంచెం ఇక్కడికి ఉంది కాబట్టి. సో యా ఖాళీగా ఉన్న లైన్ ఇది అసలు గ్రేట్. ఇది తెలుసా, ఆశ్చర్యం. నేనైతే ఎంత లైట్ ఉంటుంది అనుకున్నా. అందులో సమ్మర్ హాలిడేస్ కదా, మనం దిగాలి కదా ఇప్పుడు. గైస్ ఇక్కడ మీరు చాలా బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ 3 నామాలు కనిపిస్తాయి వెంకటేశ్వర స్వామివి. నేను అది తీయడానికి నాకు గంట పట్టింది అనమాట. జూమ్ చేస్తుంటే అవ్వట్లేదు, ఏం చేసినా అవ్వట్లేదు.
మళ్ళీ వెళ్ళేదారంతా ఫుల్ చీకటి, ఏదో ఒకలా ఉంది. యాక్చువల్లీ మేము ఒకసారి ట్రావెల్ చేసి అప్పుడు ఏమైందంటే ఒక పెద్ద విఐపీస్లో వెళ్ళాము. దాని తర్వాత అయితే మేము కొండపైకి రీచ్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళి గజస్తంభం కాడ కూర్చున్నాము. ఫస్ట్ తిరుమలకి రాగానే మేము వెళ్ళి కూర్చునే ఫస్ట్ ప్లేస్ ఇదే. ఎక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడే కూర్చుంటాం ఫస్ట్ వచ్చి మేమైతే ఖచ్చితంగా. నిజంగా అక్కడ లైవ్ జరుగుతుంది అన్నమాట, వెంకటేశ్వర స్వామిది లైవ్ జరుగుతుంది. దాని తర్వాత అయితే మేము ఆకలేసింది, సో వెళ్ళి ఇడ్లీస్ తిన్న తర్వాత కూడా నాకు కొంచెం ఆకలేసింది అనమాట. యాక్చువల్లీ మళ్ళీ నాకు ఆకలేసింది, సో అందుకని చెప్పి ఫ్రైడ్ రైస్ తెప్పించుకున్నాను అనమాట. ఇంత ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ఒక్కదాన్ని తినాలంటే నేను పైకి తీరుతాను. మమ్మీని హెల్ప్ అడుగుతున్నాను, బట్ మమ్మీ నేను తిన్నాను చెప్పా, తిన్నాను చెప్పి ఓకే మిగిలిపోతే పార్సల్ చేయించుకుంటారు యాక్చువల్లీ. ఓకే, గుడ్ ఐడియా. ఫైనల్ అయితే తినేసామన్నమాట. ఇంకా రూమ్ అలాట్ చేసుకునే టైం అయింది, సో యా అందుకని చెప్పి మేము వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నాకు 1 hour పడుతుందంట. యాక్చువల్లీ నేను కార్లోనే కూర్చుంటానని చెప్పాను, కానీ నాకు మళ్ళీ చుట్టుపక్కల జనాలందరినీ భయం వేసింది ఒక్కదాన్నే ఉండాలంటే. అందుకని చెప్పి నాకు పిచ్చ భయం వేసి గుండ్లు వేసుకొని అందరు కార్ పక్కనే పోతున్నారు. అందుకని చెప్పి నేను గుండు బాసులు ఎందుకులే అని మమ్మీ వాళ్ళతో పాటు వచ్చాను అనమాట. భలే ఉంటాయి ఇక్కడ షాప్. సో నైట్ వచ్చేప్పటికి అక్కడ రూమ్ అలాట్ చేసేప్పటికి 12కి చేశారనమాట. ఆ 12 ఏమైందంటే ఒక 15 minutes ఆగండి అని చెప్పి మెసేజ్ వస్తుంది అని చెప్పారు. అది నాకు చాలా లేట్ అయిపోయింది. అండ్ మళ్ళీ రూమ్కి వచ్చేప్పటికి 1 అయిపోయింది. మేము నిద్రపోయేప్పటికి ఇంకా లేట్ అయింది. కాబట్టి ఆ సిచ్యువేషన్లో అసలు నేను నిద్రపోవడానికి ఇట్లా తూడుకుంటూ వచ్చాను నేను. ఎందుకంటే రూమ్ కూడా వీడియో కూడా తీసుకోలేకపోయాను అనమాట. అదిదా మ్యాటర్. ఇప్పుడు ఏదో లక్కీ డిప్ ఉందంట, అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రూమ్కేనా లక్కీ డిప్ చెప్పాలి. అదే లక్కీ డిప్కి వెళ్ళి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జపాలి వెళ్తున్నాం. జపాలీలో చూపిస్తాను చెప్పడం కన్నా చూపించడం బెటర్. గైస్ ఇది చూడండి గైస్, ఇంతమంది జనాల్లో పోవాలంటే పోతామని చెప్పి ఇంకా వద్దులే జపాలికి వెళ్ళిపోదామని చెప్పి డాడీ వద్దన్నాడు అనమాట. మామీ ఇంకోటి ఒకటి ఏంటంటే ఇంతమంది జనాలలో మనం డిప్పిస్తే మనకు వస్తుందా అని డౌట్ మా అది మెయిన్ డౌట్. అది ఆ డౌట్ వల్ల వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము. బట్ ఇంకో పాయింట్ ఏంటంటే అంటే ఇంకా లైన్ వదలలేదు అక్కడ. అమ్మా నువ్వు పాదా వదిలితే ఏమన్నా కొంచెం క్రౌడ్ తగ్గిద్దేమో చూడాలి, తెలియలే. ఇంకా మళ్ళీ చూద్దాం. లైన్ లో ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు, తెలియదు మరి ఏమైతుందో చూద్దాం. వెయిట్ అండ్ సీ. నువ్వు పదా పోదాం. 5 వరకు ఉంటుంది టైం పాప. ఎప్పుడైనా మేము ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే 3 minutes దాని తర్వాత జపాలి వెళ్ళిపోతున్నాం. 3 minutes చాలా బాగుంటుంది. అది షో యూ ఫుడ్ అంతా మళ్ళీ మధ్యలో మమ్మీకి చిన్న షాప్స్ కనబడితే ఏవో కమ్మలు అంటే నా దగ్గర లేని కలెక్షన్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో కమ్మలు తీసుకునేసి మళ్ళీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. గైస్ కాదు గైస్, నాకు దీంట్లో నడుస్తుంటే తొక్కిస్లాట్లో నడుస్తున్నట్టు అని పడింది గైస్. అందరూ తోసుకొని నాది అది ప్లేస్ ఏంటి నువ్వు అన్నట్టుగా వస్తున్నారు అనమాట. రియల్లీ మళ్ళీ అయితే మొత్తం పప్పు, దాని తర్వాత రసమేనా రసము, దాని తర్వాత మజ్జిగ వేసుకొని అయితే కుమ్మేశాను నేను. బట్ టేస్ట్ కొంచెం అలానే ఉందన్నమాట, ఏం మారలేదు ఇంతగా. అంటే ఫస్ట్లో ఉండే టేస్ట్ అయితే ఇప్పుడు లేదు, అస్సలకి లేదు నిజంగా మాట్లాడుకోవాలంటే. నా ఫుడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు బయలుదేరిపోతాం. గైస్ ఇక్కడే గైస్ నేను నా iPhone 15 అన్బాక్స్ చేసా. ఇదే ప్లేస్లో కొండ మీద చేశాను గైస్. మళ్ళీ అయితే మేము జపాలికి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. రియల్లీ అక్కడ ఒక చెరువు ఉంటుంది, అది మొత్తం US లానే ఉంటుంది సేమ్ అసలు. అండ్ దెన్ గైస్ అక్కడ ఏదో అది ఉండిందనమాట. అక్కడే స్వామివారు అమ్మవారిది కళ్యాణం జరుపుతారనమాట. అది ప్లేస్ని సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. దాని తర్వాత అయితే మేము జపాలి రీచ్ అయిపోయాం అనమాట. సో ఇది మెట్లు. మమ్మీకి మళ్ళీ ఆ లెగ్ పెయిన్ అని వచ్చిందంటే రియలీ అమ్మ పెయిన్ చూసి నాకు ఏదైతే అవుతుంది అనమాట బాడీలో, అంత సఫర్ అవుతుంది.
నాకు బ్రీతింగ్ ఆడదు, దానివల్ల బ్రీతింగ్ అవ్వదు. ఆ స్పాండిలైటిస్ వల్ల బ్రీతింగ్ ఆడదు మమ్మీకి. సో అందుకని చెప్పి వెళ్తున్నాము. అక్కడ ఒక రోడ్ ఇట్లాగా కైస్ అసలు ఇందాకగా ఒక 2 వెహికల్స్ వచ్చాయి పెద్ద పెద్దవి. ఆ వెహికల్స్ పోతుంటే ఒక వెహికల్ ఫస్ట్ వెహికల్ ఆగిపోయింది అనమాట, వెనక్కి వచ్చేసింది. వెనకాల వెహికల్ పుష్ చేసింది. నిజంగా నాకు అదే. హాయ్ చెప్పు. హాయ్. నాకు భయం ఉంది జుట్టు పట్టుకోలాగుతుంది కాబట్టి. అది ఎట్లా పుష్ చేస్తుండే అంటే ఒక ఫ్రెండ్ ఓడిపోవడానికి రెడీగా ఉంటే ఇంకొక ఫ్రెండ్ హలో హాయ్, ఒక ఫ్రెండ్ ఓడిపోవడానికి ఉంటే ఇంకో ఫ్రెండ్ వెనకాల నుంచి పుష్ చేస్తారు కదా, మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా. అట్లా అనిపించింది నాకు ఆ సీన్ చూడగానే. యా, హార్ట్ టచింగ్ పుష్ చేసే ఫీల్. యా మమ్మీ మళ్ళీ కూర్చుంది. రీల్స్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాము, కానీ జనాలంతా ఎర్రి గొర్రెలగే. అక్కడ ఈ చెట్టు నేను అనుకోండి ఇట్లా చూసుకుంటూ అవుతుంది. రీల్స్ చేయడానికి గీతు ట్రై చేసింది, కానీ గీతుని ఎలా చూసాడో తెలుసా? అట్లా చూసారనమాట. నాకు ఇంకా ఇరిటేషన్ చిరాకు వచ్చేసింది. నాకు నా వల్ల కాదు. నేను సెట్లో ఉండేప్పుడే మా మమ్మీ డాడీని నేను లొకేషన్కి తీసుకెళ్ళాను. ఆడపిల్లలు మాట్లాడకూడదు అట్లా చూస్తున్నారు. ఇందాక ఒక అంకుల్ నా పక్కన వెళ్ళాడు గైస్. ఇట్లా మాట్లాడతాడంటే షూట్ అది మాట్లాడుతుండే కదా, ఇట్లా చూస్తూ పోతున్నాడు ఆయన. ఆడపిల్లలు మాట్లాడకూడదు ఏంటారు అట్లా చూస్తున్నారు అందరూ. తేనె పట్టది ఇవ్వండి, మొత్తం తేనె అంతా లాగేశారు. ఆతరంగా ఉన్నట్టుంది తేనె తినడానికి, ఎప్పుడు తినలేదేమో. మా డాడీ చూడండి లైన్ కింగ్ లో లైన్లో నిలబడుకోన్నాడు పైకి. నీకే వచ్చింది నేను దొరికినా మీకు గైకలీకే వచ్చింది. చిన్ని ఇందాక నుంచి సౌండ్ వస్తుంది. నేను కూడా అది పురుగానే అనుకుంటున్నా. ఇందాక సౌండ్ వచ్చిందే. ఈ లోయ చూస్తే మంజమ్మల్ బాయ్స్ గుర్తుకొస్తుంది గైస్. మంజమ్మల్ బాయ్స్ ఈ లోయలోనే పడిపోయారు వాళ్ళు. అది గుణా కేవ్స్. అంటే ఇది తిరుమల వ్లాగే. అది ఇదేంటి గుణా కేవ్స్ దూకేసింది ఇక్కడ నుంచి. అది గైస్ ఇది మనది తిరుపతి లోయ అనమాట. అది గుణా కేవ్స్ కాదు. ఇక్కడ కూడా చాలా మంది పడిపోయారు. ఎగ్జాంపుల్ కి నేనే పడిపోయా చాలా సార్లు. ఎప్పుడు పడ్డావే? పడిపోయా కదా ఇక్కడ నుంచి డింగ్ అయ్యి. కలగన్నావా గీతలు? నువ్వు పడిపోతావు ఆపండి కదా ఆయన. మీ అర్చారుపుల కన్నా తిరిగి చూస్తా ఉన్నారా గైస్? ఫైనలీ అయితే జపాలి రీచ్ అయిపోయామన్నమాట. అయితే చెప్పాలి చాలా అంటే చాలా ఫేమస్. ఇంతకుముందు ఈ కోనేరులో అంతా పాములు అవన్నీ ఉండేవి అనమాట. ఇంతకుముందు చిన్నలు ఉండే, ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేశారు దీన్నంతా. ఇప్పుడు కూడా పాములు ఉన్నాయి అంటారు, మరి ఏమో మరి నాకు కూడా తెలియదు. మమ్మీ వాళ్ళు షాప్ చేస్తున్నారు అక్కడ ఏదో శనివారం. అవి శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి శనివారం వ్రతాలకి బాగా పనికొస్తాయి. మమ్మీ ఈ మధ్య కొంచెం చేస్తుంది అనమాట వెంకటేశ్వర స్వామికి. ఈ మధ్య కాదు, నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నా. అదేలే నేను ఈ మధ్య నుంచి చేస్తున్నా, అది దా మ్యాటర్. గైస్ దర్శనం అయిపోయింది, ఇప్పుడు రిటర్న్ అయిపోయా. కలవాటే అసలు కామెడీ ఉంది, భలే నిలబడుకున్నది. గైస్ కాదు గైస్, వచ్చిన ఒక్క ఉడతకి ఎంతమంది జనాలు చూడండి గైస్. దేవుడా పాపం అదంతా షైగా ఫీల్ అవుతుందో, కానీ సిగ్గు లేకుండా అందరి ముందరే తింటుంది.
గైస్ ఈ యొక్క చెట్టు గైస్ ఇది చూడండి, అక్కడ ఏదో కొండను ఆపుతున్నట్టుగా ఉంది. భలే ఉంది కదా. వావ్. అండ్ గాయస్ జపాలి నుంచి అయితే రిటర్న్ అయిపోవడం అంటే కార్ దగ్గరకు వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మళ్ళీ అయితే మేము ఇడ్లీ తినడానికి వెళ్ళాము. ఇడ్లీ అసలు ఖచ్చితంగా తిరుమల ఇంకా తిరుపతి వచ్చామంటే నేను ఇడ్లీని అస్సలు వదిలిపెట్టాను. ఇదిగోండి మీకు కూడా ఒక పీస్ తినేసేయండి. సో యా సో ఇంకా ఏంటంటే గాయస్ ఈ వీడియోకి ఇంతే అనమాట. ఐ థింక్ సో ఇప్పటికే ఇది చాలా లాంగ్ వీడియో వచ్చింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్ అలుగితారెడ్డి.